పచ్చని పొలాల మధ్యలో గుడ్డి ఎద్దు గూని దున్నపోతు యొక్క సమాధులు ఎందుకు ఉన్నాయి? ఈ సమాధుల వెనుక అసలు చరిత్ర ఏంటి? నిత్యం పూజలు జరిగే దట్టమైన అడవిలో ఉన్న నిత్య పూజ కోణ దగ్గర నుండి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ దేవాలయంకు రహస్య మార్గం ఉందా? ఉంటే అది ఎక్కడి నుంచి ఉంది? మునులు ఎక్కడి నుంచి వస్తారు? ఇసుక నుంచి బయటపడిన ఈ దేవాలయం యొక్క అసలు రహస్యం ఏంటి? శ్రీశైలం దక్షిణ ముఖద్వారంగా ఎందుకు చెప్పుకుంటున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాపై మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్న ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పుడు చండీ హోమం గురించి వస్తుంది, అది కాస్త వినండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియో కింద జ్యోతిక్షేత్రం అని కామెంట్ పెట్టండి. అలా జ్యోతిక్షేత్రం అని కామెంట్ పెట్టిన వాళ్ళలో నుంచి ఒక్కరిని లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి 100 రూపాయలు ఫోన్పే చేస్తాను. హోమం జరిపిస్తున్నాము. అమ్మవారి కుంకుమ చిన్న కవర్ కూడా ఉంది, దాంట్లో పెట్టుకుంటానండి. హోమం కోసం అయితే అమ్మవారి దగ్గర వచ్చినటువంటి అమ్మవారి దగ్గర కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమ అయితే తీసుకున్నానండి. అందులోనే పెట్టేసేయండి. ఇలా ఇప్పటి వరకు దాదాపు 30-35 దేవాలయాల దగ్గర అయితే నేను కుంకుమ అయితే సేకరించాను. మనం హోమం కోసం అండి, చండీ హోమం గురించి పూర్తి సమాచారం అయితే ఇప్పుడు వస్తుంది, చూడండి. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున చండీ హోమం అయితే జరిపిస్తున్నామండి. అది కూడా కేవలం 996 రూపాయలతోనే 996 రూపాయలతోనే చండీ హోమం అయితే జరిపిస్తున్నాం. సాధారణంగా మనం బయట ఇదే చండీ హోమం చేయించుకోవాలి అంటే చాలా ఖర్చు అవుతుందండి. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున కేవలం 996 రూపాయలతోనే చండీ హోమం అయితే చేస్తున్నాము. ఇకపోతే ఈ చండీ హోమం ఎక్కడ చేస్తున్నాం ఏంటి అన్న విషయానికి వస్తే, సిద్ధేశ్వరం గటిక సిద్ధేశ్వరం అనే క్షేత్ర ఆవరణంలో ఈ చండీ హోమం అయితే మనం జరిపిస్తున్నాము. ఈ చండీ హోమం జరిపించే ఈ ప్రదేశంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అన్న విషయానికి వస్తే, కాశీనాయన స్వామి తెలుసు కదా మీకు. కాశీనాయన అన్నదానము ఉంటుంది ఎక్కడైనా మన దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు. అయితే ఆ కాశీనాయన స్వామికి వాయువేగం అనే ఒక శక్తి ఉంది, వరం ఉంటుంది. వాయువేగం అంటే గాలిలో వెళ్ళే వరం. ఆ వరం లభించింది ఈ గటిక సిద్ధేశ్వరం అనే దేవాలయం ఆవరణంలోనే అని చెప్తారు. 12 ఏళ్ళు తపస్సు చేశారు ఆయన ఈ క్షేత్ర ఆవరణంలో. ఇక్కడ ఆయనకు వరం లభించిందండి, ఈ వాయువేగంలో వెళ్ళే వరం అయితే లభించింది. కాశీనారాయణ స్వామి మీకు చాలామంది తెలిసి ఉంటారు. నాకు తెలిసి మీ వీడియో చూస్తున్న వాళ్ళలో పెద్దవాళ్ళందరికీ తెలిసి ఉంటారు. ఒకవేళ మీరు చిన్న వయసు వాళ్ళైతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. ఆయన ఇక్కడ తపస్సు చేసుకున్నారు ఈ క్షేత్ర ఆవరణంలో. చాలా గొప్ప క్షేత్రం. ఇకపోతే ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే, ఎప్పుడు కూడా అంటే వేసవి కాలంలో కూడా ఈ కొండపై నుంచి నీరు అయితే ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికి తెలియదండి. ఆ నీరు కొండపై నుంచి కిందికి నిరంతరం పడుతూనే ఉంటాయి, జారుతూనే ఉంటాయి, కిందికి వస్తూనే ఉంటాయి. ఇక అంతేకాదు, ఈ క్షేత్రం ఆవరణంలో సిద్ధులు, మునులు, యోగులు తపస్సు చేసుకున్నారండి. ఇక శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడే జరిగింది అని చెప్తారు స్థల పురాణం ప్రకారం. ఇకపోతే ఈ దేవాలయంలోని ఎందుకు జరిపించాలి పూజ అనుకున్నానంటే, ఇక్కడ అమ్మవారికి వాహనం నక్క అండి. నక్క వాహనం ఉన్నటువంటి అమ్మవారిని మనం చాలా తక్కువగా చూస్తుంటాము. ఈ క్షేత్రంలో అంత అద్భుతమైనటువంటి అమ్మవారు ఉన్నారు. నక్క వాహనం అమ్మవారికి. సాధారణంగా మనం సింహం వాహనం అమ్మవారికి చూస్తుంటాం ఎక్కడైనా, సింహం వాహనంగా అమ్మవారిని. కానీ ఇక్కడ మాత్రం నక్క వాహనంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఇష్ట కామేశ్వరి అమ్మవారండి. కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ ప్రదేశంలో, ఈ క్షేత్రం ఆవరణంలో.
ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోత్రనామాలు ముందుగా వస్తాయండి హోమంలో, పూజలో. ప్రసాదంగా నేను చాలా క్షేత్రాల్లో తిరుగుతుంటాను కదా, అక్కడ దేవాలయాల్లో, ఎన్నో పురాతన దేవాలయాల్లో అమ్మవారి దగ్గర లేదంటే స్వామివారి దగ్గర ఉంచినటువంటి కుంకుమ తీసుకొచ్చి ఆ కుంకుమను మళ్ళీ ఇక్కడ హోమంలో ఉంచి ఆ కుంకుమతో పాటు అమ్మవారి రక్షగా ఇవి ఉంటాయి కదా మన చేతి దారములు, కాషాయం దారములు, అవి అయితే 2 పంపుతానండి. సాధారణంగా మనం ఒక దేవాలయం కుంకుమ మనకు దక్కాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటివి పవిత్రమైనటువంటి ఎన్నో దేవాలయాలు, అంటే ఫారెస్ట్ అంటే దట్టమైన అడవుల్లో ఉండే దేవాలయాలు ఉంటాయి. మనం కొన్ని దేవాలయాలకు వెళ్ళలేం, కనీసం అక్కడి నుంచి వచ్చే కుంకుమ మనకు వస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి? ఆలోచించండి ఒకసారి. చాలా పవిత్రమైనటువంటి కుంకుమ, అన్ని కుంకుమ కలిపి హోమంలో ఉంచి మళ్ళీ అక్కడ పూజ చేయించాక పంపుతాను. ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఎవరైతే మానసికంగా ఆరోగ్యంగా సమస్యలో ఉంటారో వాళ్ళకు మంచి జరుగుతుందని నమ్ముతామండి ఈ చండీ హోమం. ఈ చండీ హోమం గురించి మన వేదాల్లో కూడా చాలా చక్కగా వివరించడం అయితే జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పుకుంటూ పోతే. మార్చి 24వ తేదీ పౌర్ణమి రోజు అయితే హోమం అయితే ఉంటుంది. సాధారణంగా మనం ఈ మహాచండీ హోమం జరిపించుకోవడమే ఒక అద్భుతం, అయితే అది కూడా పౌర్ణమి రోజు జరిపించుకోవడం మహా అద్భుతం అండి. మీరు చిన్నవాళ్ళు అయితే మీ పెద్దవాళ్ళతో ఒకసారి అడిగి చూడండి, పౌర్ణమి రోజు చండీ హోమం జరిపించుకుంటే మంచిది అని. ఎంత మంచిదంటే కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందండి. ఒకసారి ఆలోచించండి. ఇక సమయం చాలా తక్కువగా ఉంది, వీళ్ళని తొందరగా అయితే మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. చాలా తక్కువ మందితో అయితే ఈ పూజ అయితే, ఈ హోమం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వెంటనే ఇది ఏ సమయంలో, ఈ వీడియో మీరు ఏ సమయంలో చూస్తున్నా సరే, మన చండీ హోమం గురించి మీకు ఏ సమయంలో తెలిసినా సరే 24 గంటల్లో మీరు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చండి. మీరు ఫోన్ చేయవలసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సినటువంటి నెంబరు 7981961643, 7981961643. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి, అంతా మంచి జరుగుతుంది. ఆ అమ్మవారు చూసుకుంటారు. ఓకే, ఓం నమః శివాయ. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా సిద్ధవటం మండలం, సిద్ధవటంకు ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జ్యోతి అనే గ్రామంలో అయితే ఉన్నానండి. జ్యోతి అనే గ్రామం. ఇక్కడ ఇసుక నుంచి బయటపడినటువంటి ఒక శివాలయం అయితే ఉంది. అంతేకాదు ఇక్కడ 101 శివలింగం అయితే ఉండేటి అంట పూర్వము. అయితే ఈ ఇసుకలో వచ్చే నీరు అలలోకు వీటికు కొన్ని శివలింగాలు అయితే కొట్టుకొని పోయాయి. ఏటి ఒడ్డున ఉంటుంది ఈ శివాలయం. ఇంకొన్ని శివలింగాలు అయితే ఈ దేవాలయం ఆవరణంలోనే ఉన్నాయి. ఇకపోతే ఈ శివాలయంకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ శివాలయం బయటపడినప్పుడు ఆర్కియాలజీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి శివలింగం తీసి పక్కన పెట్టారంట. అంటే పరీక్షలు చేయడానికి పక్కన పెట్టేసి ఇంకా వెళ్ళిపోయారు. అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోజు వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ శివలింగము మొదట ఎక్కడి నుంచి తీశారో అక్కడికి పోయి ఉందంట. మరి శివలింగం అక్కడ ఎవరు పెట్టారు ఏంటి అనేది మాత్రం ఎవరికి తెలియదు. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి దేవాలయంగా, అంటే ఇక్కడ స్వామి చాలా పవర్ఫుల్గా భావిస్తారు ఇక్కడి జనం అంతా కూడా. అంతేకాదు, నేను కూడా ఇంతకుముందు వచ్చాను ఈ దేవాలయం దగ్గరికి, నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ స్వామివారి దర్శనం అంత ఈజీగా అయితే జరగదండి, నేను అనుభవంతో చెప్తున్నాను. దేవాలయం కూడా చాలా పురాతనమైన ఆలయం. అలాగే ఇక్కడి నుంచి నిత్య పూజ కోనకు, అలాగే ఇక్కడి నుంచి సిద్ధవటం కోటకు కూడా రహస్య మార్గాలు ఉన్నాయని దేవాలయం లోపల నుంచి అని చెప్తారు. మరి అది ఎంతవరకు ఏంటి అనేది మనకు తెలియదు, కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళైతే ఆ మాట అయితే చెప్తారు. అంటే వాళ్ళ పూర్వీకులు చెప్పేదాని ప్రకారం నిత్య పూజ కోనకు ఉన్నదండి, ఉంది కదా. ఇక్కడ నుంచి గుడిలో నుంచి స్వరంగం అనేది నిత్య పూజ కోనకు ఉన్నది. ఓకే, మనకు ఈ గుడిలో నుంచి నిత్య పూజ కోనకు స్వరంగ మార్గం అయితే ఉంది అని చెప్తారు. నిత్య పూజ కోన అంటే ఏదో కాదు, దట్టమైన అడవి మధ్యలో అయితే ఆ దేవాలయం అయితే ఉంటుంది. సో నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి. అది కూడా దేవతలే పూజలు చేస్తూ ఉంటారని చెప్తారు ఆ నిత్య పూజ కొనలో. సో ఇంకా ఈ దేవాలయం చూడండి, ఇటు సైడ్ అయితే మనకు దేవాలయం అయితే కనిపిస్తుంది చూడండి. అక్కడికైతే మనం వెళ్దాము. అతి పురాతనమైనటువంటి దేవాలయం, పదండి వెళ్దాం అక్కడికి. ఎస్, నేనైతే బద్వేలు నుంచి సిద్ధవటం అయితే వెళ్తున్నాను. అంటే కడపకు వెళ్ళి కడప నుంచి ఇట్లా వెళ్ళేది ఉంటే అట్లా వెళ్తున్నాను, ఈ మార్గం కూడా. సో మనం వెళ్ళేటప్పుడు ఇదో సిద్ధవటం దగ్గరలోనే లెఫ్ట్ సైడ్లో అయితే కోట అయితే వస్తుందండి. సిద్ధవటం కోట వస్తుంది. కోట దాటుకొని కాస్త ముందుకు వెళ్ళాక సిద్ధవటం అంటే సెంటర్ అయితే వస్తుంది. సెంటర్ నుంచి స్ట్రైట్గా కడపకు వెళ్ళే మార్గంలో ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది. నేను మీకు చూపిస్తున్నాను చూడండి.
ఇటు సైడు ఈ లెఫ్ట్ సైడ్లోనే కోట అయితే వస్తుందండి. ఇదే సిద్ధవటం కోట. మీరు వినే ఉంటారు సిద్ధవటం కోట, వీడియో కూడా మనం చేసాం కదా. ఓకే, ఇటు సైడు కోట అయితే వస్తుంది. అదిగో అది అక్కడ అది కనబడేది కోట. సో కోట దగ్గర నుంచి అలాగే స్ట్రైట్గా వెళ్తే మనం అదిగో మీకు ఆర్చ్ కనబడుతుంది చూడండి. ఈ ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్ళాలి జ్యోతి క్షేత్రం వెళ్ళాలంటే. అయితే ఇక్కడ ఒక వ్యక్తి జ్యోతి వెళ్తున్నావా అని గట్టిగా అరిచారు. ఆపాను, వచ్చి ఎక్కారు. అయితే మనం మంచి పని చేస్తున్నప్పుడు దేవుడు కూడా సాయం చేస్తాడంటే ఇదే. ఆ వ్యక్తి వచ్చి మనకు దేవాలయం చూపించి, దేవాలయం స్థల పురాణం చెప్పి, అలాగే అక్కడ ఉన్నటువంటి గుడ్డెద్దు గూని దున్నపోతు అనిలే ఆ సమాధులు కూడా చూపించాడు. ఇక కొద్ది దూరం వచ్చాక శివాలయం దారి అని ఉంది చూడండి, జ్యోతి శివాలయం దారి. ఈ దారి కూడా మనము ఇలా ఏటి ఒడ్డుకు అయితే వెళ్ళాలి. ఇసుకలో నుంచి బయటపడినటువంటి శివాలయం మనం చూడాలంటే ఈ రూటు గుండా అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ గంగమ్మ తల్లి దేవాలయం అయితే వస్తుంది. ఈ దేవాలయం దగ్గర నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇది ఊరు జ్యోతి గ్రామం. పదండి, వచ్చాము దేవాలయం దగ్గరికి అయితే వచ్చాము చూడండి. సో అక్కడ కనబడుతుంది కదా, అవే దేవాలయాలు. ఒకానొక సమయంలో ఇక్కడ 101 శివలింగాలు అయితే ఉండేటి అండి ఈ దేవాలయం ఆవరణం మొత్తం కూడా. ఓకే, అయితే ప్రస్తుతానికైతే అన్ని శివలింగాలు లేవు. ఇక్కడ శివాలయము, అమ్మవారి ఆలయం ఇలా అయితే ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం అండి. చూడండి, అతి పురాతనమైనటువంటి దేవాలయాలు ఇసుకలో పూడుకొని పోయినాయి ఒకప్పుడు. ఇక్కడ అలలు వచ్చి అవన్నీ చూడండి, మొత్తం శివలింగాలు, ఎక్కడ చూసినా శివలింగాలు ఉంటాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సాధారణంగా మనకు అటు ఇటు ఎండలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఇక్కడ మాత్రం వర్షాకాలంలో, చలికాలంలో కూడా ఎండ భయంకరంగా ఉంటుంది ఈ ప్రదేశంలో మాత్రం. ఎందుకో నాకు అర్థం కావడంలే. అగ్నిలింగమ్మ ఏంటి అనేది నాకు అర్థం అవ్వట్లేదు. అంటే కొన్ని ప్రదేశాల్లో కొన్ని ఉంటాయి కదా, కొన్ని దేవాలయాల దగ్గర వేడిగా ఉంటారు స్వామి. సో అగ్నిలింగం అంటే అరుణాచలం అనుకోవద్దు, అలాంటి లింగమైన ఇక్కడ కూడా ఉండేది అనిపిస్తుంది నాకు. ఇక్కడ అమ్మవారి దేవాలయం అయితే మనం చూడొచ్చు. లోపలికి వెళ్తే మనకు అమ్మవారు కనిపిస్తారు. వెళ్దామా లోపలికి వెళ్ళి క్లియర్గా మనం చూద్దాం. పదండి, లోపలికి వచ్చాను. కొన్ని పూలు పెట్టుకోండి. తల్లి కచ్చి కాపాడమ్మ తల్లి. కనుక చూడు, అమ్మవారికి పుష్పాలు అయితే సమర్పిస్తున్నాం. అమ్మవారు కామాక్షి అమ్మవారు చూడండి, అమ్మవారి మొహంలో ఉట్టి పడుతుంది చూడండి. నిజంగా చూడంగానే మనకు ఎలా అంటే అమ్మవారే మన ఎదురుగా నిల్చున్నట్లుగా ఉంది చూడండి. మొహంలో కళ చూడండి, నిజంగా ఎంత కళగా ఉన్నారంటే అమ్మవారు, అద్భుతం అసలు. అమ్మవారి ఎడమ చెయ్యి హస్తం కిందికి, కుడి చెయ్యి హస్తం పైకి ఉంటుంది. ఇక్కడ అమ్మవారు అయితే నిజంగా ఆశ్చర్యపరిచేలాగా ఉన్నారు. మొహంలో ఆ కళ చూస్తే నిజంగా ఎంత అంటే నిజంగా అమ్మవారు మన ఎదురుగా నిల్చున్నట్లుగానే ఉన్నారండి. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు. చూడండి అమ్మవారి రూపం చూడండి. పూర్తి ఫోటో పెట్టేయండి. బయటికి అయితే వచ్చాము. ఇక్కడ శివుడే. ఇక్కడ కూడా మరో దేవాలయం, ఇక్కడ అది మెయిన్ దేవాలయం. ఇక్కడ మరో దేవాలయం ఉంది, శివయ్యే అయ్యవారు, వినాయకుల వారు, వినాయకమయ్య స్వామి మనం చూడొచ్చు. ఇది గోపురం. అప్పటికైతే వెళ్దాం. ఇప్పుడైతే అన్న అయితే మనకు అన్నదే అంటే చేలో నుంచి మనకు పుష్పాలు అయితే తీసుకొచ్చారు. నిజంగా అంటే కలిసి అన్నే ఏంటంటే నేను వస్తున్నాను, రోడ్డు మీద కనబడ్డారు, జ్యోతికి నేను వస్తానన్నారు. నిజంగా శివయ్య పంపించినట్లుంది నిజంగా అన్ననైతే. అదే యాక్చువల్లీ అన్న వేరే పని మీద అయితే వచ్చారంట అక్కడికి, చివరికి నా పని అయిపోయింది. పెట్టినట్టున్నారు దేవుడు. అదే ఇక్కడ శివయ్య లింగ రూపంలో అయితే ఉన్నారు చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర ఈశ్వర,
ఈశ్వర ఈశ్వర శివయ్య లింగ రూపంలో అయితే ఉన్నారు చూడండి. నమ శివాయ, ఓం నమ శివాయ. అద్భుతం. ఇక్కడ కొన్ని పాదముద్రలు అయితే ఉన్నాయి. ఇక మళ్ళీ మనం అయితే బయటికి అయితే వెళ్తున్నాము. బయటికి వెళ్ళి ఇంకో శివాలయం అయితే ఉంది ఇక్కడే, అక్కడ కూడా స్వామిని దర్శించుకుంటాం. మెయిన్ గుడి. ఇప్పుడు మనం మెయిన్ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మళ్ళీ దేవాలయం, ఇది మెయిన్ దేవాలయం. ఇక్కడ అమ్మవారు ఆలయం. ఆయన పేరు కూడా మనకు కూడా పెద్ద ఎవరు రాజు, కానీ వెళ్ళేసినారు, పూర్తిగా తీసేసినారు. మళ్ళీ గ్రామస్తులంతా కలిసి మళ్ళీ పూడ్చినారు. ఆయన కింద ఏమైనా ఉంటుందేమో అనే కింద అని తీసినారు. ఇక్కడ ఇక్కడ ఏ ఆలయం ఉండేది? ఇక్కడ ఆయన ఈశ్వరుడే. శివుడే ఉందా? శివలింగం లేదా? నమశివాయ. ఇక్కడ శివలింగం ఉందండి. ఇక్కడంతా పులిపినింది మేము పిల్లలకు. ఇవన్నీ శివలింగాలే, అన్ని శివలింగాలతో చుట్టూ కూడా శివలింగాలు ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఉన్నాయి శివలింగం. ఒకప్పుడు ఇది పెద్ద క్షేత్రము. ఇప్పుడు 500 కింద అంతా మనకు తెలియదు. అదే ఆయన నాగదేవ, 3 ముఖాలు నాగదేవత, నందీశ్వర్ల వారు. ఇప్పుడైతే మనం మెయిన్ దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. లోపలికి అయితే వెళ్తున్నాం. బయట వైపు చూడండి. ఇక్కడి నుంచి ప్రస్తుతానికి ఎంత గుడిపోయి ఉన్నది. ఇక్కడి నుంచి నిత్య పూజ పనులకు వాళ్ళు ఇక్కడ మునులు వచ్చా పోతా ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఈ ప్రదేశం నుంచి ఇక్కడి నుంచి దేవాలయం లోపలికి వచ్చాక మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మునులు ఋషులు నిత్య పూజ కోణ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు అన్నట్టు. ఇక్కడనే నాకు వాళ్ళు హోమం చేసినారు. ఈయన తల్ల ఏమో నందీశ్వరుడు తల్ల ఏమో ఉంటాయేమో, ఇది కూడా బాగా కొట్టేసిపోయారు చూడు అప్పట్లో. అప్పట్లో కాదు, ఓపెన్ అయిపోయినాక ఈ ఇసుకంతా పోయినాక 2 కొమ్ములు ఇట్లా బాగున్నాయి లోపల. శివయ్య పూలు పెట్టుకొని నందికి ఆయనకు పెట్టండి. శివయ్య. ఇప్పుడు మనము మెయిన్ దేవాలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ శివయ్య లింగ రూపంలో అయితే ఉంటారండి. నేను చూపిస్తాను స్వామివారిని. చూడండి, పెద్ద గుడిలో, పెద్ద గుడి. శ్రీశైలం వాళ్ళు వచ్చి ఇంచి ఉత్తరకాశి నుంచి నీళ్లు, ఉత్తరకాశి కాబట్టి ఇంచి తీసుకుపోయి అక్కడ కళ్యాణం జరుపుతారు. శ్రీశైలంలో ఇది ఉత్తరకాశి. శివరాత్రికి అక్కడ కళ్యాణం జరుపుతారు. ఇక్కడ నుంచి నీరు తీసుకుపోయి ఈ ఇంచి నీరు బయట ఎట్లా నీళ్ళు, ఉత్తరకాశి నీళ్ళు అక్కడ కళ్యాణం జరుపుతారు. ఓకే. పుష్పాలు అయితే స్వామికి అయితే మహాదేవ శంభో శంకర్ ఈశ్వర ఈశ్వర ఈశ్వర. పుష్పాలు స్వామి లింగ రూపంలో అయితే ఉన్నారు చూడండి. పైన అంతా చెక్కలు. ఇప్పుడు కూడా ఒకటి కూడా పోలేదు. 500 చరిత్ర. ఇక్కడ ఏదో రంధ్రం ఉంది. ఇక్కడ పైకి గోపురం పైకి గోపురం పైకి ఏదైనా రిపేర్ చేసుకుంటే అట్లా. ఇది కూడా అప్పుడుదే కదా చెక్కలు. చెక్కలు అప్పటి ఇప్పుడు కూడా పోవాలి. ఇప్పుడు పోలే. రోజు బాగున్నాడు సార్ పూజ చేసి పదరు.
కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టారు. అవును, దేవాలయం ఇదంతా కూడా దేవాలయం అండి. మనం చూసాం కదా దేవాలయం లోపల. ఇప్పుడు మనం బయట క్లియర్గా చూద్దాము ఎలా ఉంది ఏంటనే మొత్తం కూడా నీట్గా తీద్దాం బయట వైపు. ఇప్పుడు లోపల వైపు అయితే ఇలా స్వామివారు అయితే ఉంటారు. చరిత్ర అద్భుతం అండి. అంతేకాదు మరో విషయం ఏంటంటే ఇక్కడ ఈ దేవాలయంకు బండలు మోసి ఉంటుంది కదా, ఒక ఎద్దు, ఏది గుడ్డి ఎద్దు, గూని దున్నపోతు, ఆ రెండు ఈ దేవాలయం నిర్మించడానికి బండలు మోసాయంట. అవి చనిపోయాక గుర్తుగా వాటి సమాధి కూడా ఈ దేవాలయం ఎదురుగానే నిర్మించారండి. సమాధి చేశారు ఆ రెండింటిని కూడా. గూని దున్నపోతు, గుడ్డి ఎద్దు, గుడ్డి ఎద్దు, గూని దున్నపోతు అంట. అక్కడి నుంచి నితిపూజ కొండ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చినారు, రాళ్ళు తీసుకొచ్చినారు. ఈ రాళ్ళు మొత్తం అక్కడి నుంచేనా? అక్కడి నుంచి కొండలో నుంచి తీసుకొచ్చినారు. కింద ఏది మామూలుగా ఇది కింద వైపు ఉంటాయి కదా బండలు, అవి ఇటుక పైన ఇటుకతో నిర్మించారు, లోపల వైపు ఓకే. ఇది అంతా మొత్తం 7 ఎకరాలు ఏనది మొత్తం అటు సైడ్ 7 ఎకరాలు. ఇక్కడ ఇసుక నుంచి బయటపడినటువంటి ఒక శివాలయం అయితే ఉందండి. అది ఇక్కడికి వచ్చాక నాకు అద్భుతం అయితే ఒకటి తెలిసింది. ఇక్కడ వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి శివాలయం కోసం బండలు మోసినటువంటి ఒక గుడ్డి ఎద్దు, గూని దున్నపోతు సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయంట. ఈ దేవాలయం మొత్తానికి ఆ రెండే పని చేశాయని చెప్తారు, బండలు ఎత్తడం లాగడం అంతా కూడా. అయితే వాటికి గుర్తుగా అవి మరణించిన వెంటనే ఆ రెండు మరణించిన వెంటనే వాటిని ఏం చేశారు తెలుసా? దున్నపోతు ఎద్దును తీసుకొచ్చి ఇక్కడ సమాధి అయితే చేశారండి. అక్కడికి మనం అయితే వెళ్తున్నాము. చూడు, కంపశర్లలో అయితే మనం వెళ్తున్నాం, కష్టపడి తీస్తున్నాను. కంపశర్లలో అయితే మనము ఎందుకో నాకు ఈ గుడికాడికి ఎప్పుడు ఇచ్చినా కూడా కొంచెం కష్టమే ఉంటుంది. కొంచెం ఇదేమైనా పట్టుకుంటారా సార్? ఇది కూర్చుంటున్నాయి. మీరు ఎక్కడ పోయినరు? అంతే కదా. ఇది వైర్ జాగ్రత్త, ఆ వైర్ పైకి మనమైతే మెల్లగా సైడ్ పోయేసి ఆ గని నుంచి తీసుకున్నాను. తీసుకోండి. గుడ్డి ఎద్దు, గూని దున్నపోతు, గుడ్డి ఎద్దు, గూని దున్నపోతు యొక్క సమాధుల దగ్గరికి అయితే మనం వచ్చాం. దేవాలయం కోసం కష్టపడిన వాటి కోసము, వాటి సమాధాలు తీయడం కోసం మనం కష్టపడితే తప్పే ఉంది. పోదాం ఆడికి, పోదాం పండి, ఇప్పుడు దగ్గర పోయి తీద్దాం. అంత కష్టపడినప్పుడు వాటికు విలువ ఇవ్వకపోతే ఎట్ట మనం? కరెంట్ వైరా? జాగ్రత్త, ఉండదు కదా. అందుకే ఎందుకు వచ్చింది? చాలా కేర్ఫుల్గా అయితే రావాలండి. అందుకే పొలాల్లో చూడండి, గుడ్డెద్దు, గూని దున్నపోతు వాటి సమాధుల దగ్గరికి అయితే వెళ్తున్నాము. దేవాలయం కోసం కష్టపడ్డాయి కాబట్టి వాటి సమాధులు దేవాలయం ఎదురుగానే సమాధి చేశారండి. ఆ రెండింటిని పందులు వచ్చాయం లేకడికి.
కొద్దిగా కొండ దోమ ఒకటి బోరింగ్, రెండో బోరింగ్ వస్తుంది ఒకటి. ఆ కొండలోంచి రాళ్ళు తీసుకొచ్చినట్టు ఇది. ఓకే, ఇంకా అక్కడికి పోవడానికి ఉండదు, ఈ నుంచి తీయాలా. ఎస్, దగ్గరికి అయితే ఇచ్చాము చూడండి. అది అక్కడ కనబడుతుంది కదా, అది గుడ్డి ఎద్దు, అది గూని దున్నపోతు, అది ఆడుంది పండి. ఇంకొంచెం గూని దున్నపోతు యొక్క సమాధి అండి ఇది. గూని దున్నపోతు సమాధి, అది గుడ్డి ఎద్దు సమాధి. ఆ రెండు ఇక్కడ సేవలు చేసి శాసనం మన తీసింది అక్కడ. ఇదే గుడ్డి ఎద్దు గూని గుడి ఎద్దు గుడ్డి ఎద్దు గూని దున్నపోతు యొక్క సమాధులు. ఇక్కడ ఒకటి కనబడుతుంది కదా, ఇక్కడ ఒకటి కనబడతా, రెండు. ఎస్, పొలాల మధ్య అయితే నేనైతే ఉన్నాను. చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి. ఈ ప్రదేశం చాలా అంటే చాలా అందంగా ఉంది కదా. సో పచ్చని పొలాల మధ్యలో అయితే ఈ రెండు సమాధులు ఉంటాయి. చాలా కష్టపడి తీసినటువంటి వీడియో అండి. చాలా అంటే మొత్తం పొలాల మధ్యలోకి వచ్చి తీసినటువంటి వీడియో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్రదేశం అయితే. బాగా ఎండలు, భయంకరమైన ఎండలు అయితే ఈ ప్రదేశానికి అయితే ఇచ్చాను. చాలా, అలాగే ఈ కంపల్లో వెళ్ళేటప్పుడు చాలా కష్టపడ్డాము. అసలు కంపలు కుచ్చుకున్నాయి. అసలు చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, శ్రీశైలం నుంచి ఒక స్వామి వచ్చారు, శివమాల్లో ఉన్నారు. ఆ స్వామి కూడా కొంచెం చెప్తారు చూడండి. ఈ దేవాలయ యొక్క స్థల పురాణం నాకు అద్భుతంగా అనిపించింది. చూడండి, ఈ కంపల్లో అయితే మనం వచ్చాము. ఈ కంపల్లో చాలా కష్టపడి తీస్తున్నటువంటి వీడియో. అలాగే చండీ హోమం గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి, ఓకేనా. టాప్ నుంచి తీశాను చూడండి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీశైలం నుంచి వచ్చారని చెప్పాను కదా ఒక స్వామి. ఆ స్వామి చేత కూడా నేను చెప్పిస్తాను స్థల పురాణం, ఈ దేవాలయం యొక్క చరిత్ర. ఆ స్వామి కూడా మన వీడియో చూసే వచ్చారంట. నేను ఇంతకుముందే ఆల్రెడీ తీశాను ఈ వీడియో. మన వీడియో చూసి ఆ స్వామి ఇక్కడికి అయితే వచ్చారంట. అది కూడా నేను చూపిస్తాను ఆ స్వామి చెప్పే మాటలు. ఈ కంపల్లో అయితే మళ్ళీ మనం అయితే అవతలికి వెళ్ళాల్సి ఉంటుంది. పదండి వెళ్దాం. దేవాలయం యొక్క ప్రధాన గోపురం చూడండి, ఇటుకరాలతో నిర్మించింది. అలాగే ఇక్కడ శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉందండి. చాలా పురాతనమైనటువంటి దేవాలయం చూడండి. ఇక్కడ శిల్పకళ అంతా కూడా కొంచెం పాడుపడి ఉంది. మన ఛానల్లో ఇదే దేవాలయం యొక్క చరిత్ర ఇదంతా కూడా మనం ఇంతకుముందు యూట్యూబ్లో అయితే పెట్టినాము, వీడియో అయితే పెట్టినాము. అంటే మీరు చాలా మంది తక్కువ మంది చూసి ఉంటారేమో, ఈ మధ్య ఎక్కువ మంది ఫాలోవర్స్ అయ్యారు కదా మనకు. ఒకసారి చూడండి. అయితే మన వీడియో చూసి స్వామి అయితే మనకు శివమాల్లో ఉన్నారు. ఈ స్వామి వచ్చేసి శ్రీశైల దేవస్థానం నాట్యాచార్యులు సాయి కుమార్ గారు, సాయి కుమార్ స్వామి శ్రీశైలం దేవస్థానం నాట్యాచార్యులు స్వామి అయితే నియమించారు. సో ఈ స్వామి మన వీడియో చూసి ఇక్కడ ఈ దేవస్థానం దగ్గరికి స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు. ఈ దేవస్థానం గురించి నాకంటే ఇంకొంచెం ఎక్కువే తెలుసు స్వామికి అయితే. స్వామి చేత అడిగి మనం చేపించుకుందాం, మీరు కూడా వినండి, బాగుంటుంది. చెప్పండి స్వామి. ఓం నమః శివాయ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. స్వామి అందరికీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి స్వాములందరికీ కూడా ఓం నమః శివాయ. ఇది మహా పుణ్యక్షేత్రం. గత 10-15 సంవత్సరాల క్రితం నుంచి ఈ క్షేత్రాన్ని గురించి, మహిమ గురించి ఎంతోమంది సిద్ధులు కూడా తపస్సు చేసి ఎంతోమంది ఒక మహాక్షేత్రం గురించి ఒక పవిత్రమైన ఒక గ్రంథంలో కూడా లిఖించబడింది. అటువంటి గ్రంథాన్ని నేను చదివి ఈ క్షేత్రాన్ని చూడాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి ఆసక్తిగా ఉన్నాను. ఈ ఛానల్ మిత్రుడు పెట్టినటువంటి యూట్యూబ్లో పెట్టినటువంటి వీడియోను చూసి నేను రావాలని చెప్పి అనుకుని ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివదీక్ష తీసుకున్న సందర్భంగా ఈ క్షేత్రాన్ని చూడాలని రావడం జరిగింది. స్వామి మహాశివరాత్రి ముందు పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి రోజు ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం జరిగిన తర్వాత ఇక్కడ పవిత్రమైనటువంటి పెన్నా నది ఉన్నటువంటి నది యొక్క జలాన్ని తీసుకొని పోయి ఆ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి కళ్యాణం రోజు
ఈ నీళ్లతోని స్వామివారికి అభిషేకం చేస్తారు. అంత పవిత్రమైన పుణ్యక్షేత్రానికి నేను రావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి నన్ను ఇంత దూరం పంపించినటువంటి ఆ శ్రీశైల భ్రమరం మల్లికార్జున స్వామికి పాదాలకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి ఈ ఛానల్ స్వామి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమః శివాయ. దేవాలయం అండి. ఈ దేవాలయం దగ్గరలోనే దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు జ్యోతి అనే గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా ఒక మెట్ల బావి అయితే ఉంది చూడండి, భలే ఉంది. అసలు నేను అసలు గమనించాలి, ఇంత అందంగా ఉంది. భూమి లోపలికి ఎండాకాలం కూడా నీరు ఉండే ఇక్కడ పచ్చగా. ఎండకు చాలా కష్టపడి తీశానండి వీడియో. దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే చండీ హోమం గురించి ఒక్కసారి ఆలోచించండి. 996 రూపాయలు మనకు ఒక్క రోజు ఖర్చే. నిజంగా ఆ చండీ హోమం వల్ల మన జీవితాలు మారుతాయంటే ఇంకంతకంటే ఏం కావాలి? ఒక్కరోజు ఖర్చుతో ఒకసారి ఆలోచించండి. అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. అలాగే ఈ వీడియో కింద జ్యోతి క్షేత్రం అని కామెంట్ పెట్టిన వాళ్ళలో నుంచి ఒక్కరిని సెలెక్ట్ చేసి వాళ్ళకు 100 రూపాయలు ఫోన్పే కొడతానండి. మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓం నమః శివాయ.